ఊప్స్. సంతూర్ గాడు అలిగాడు. బొంగమూతి పెట్టుకున్నాను. ఏమైంది సంతూర్? ఎన్ని కాల్స్ చేశాను, ఎన్ని మెసేజెస్ చేశాను, ఒక్కదానికైనా రిప్లై ఇచ్చావా? ఇట్ హర్ట్స్. రిప్లై ఇచ్చే పొజిషన్లో నేను లేను. ఏమైంది? ఒక నెల రోజుల నుంచి నన్ను ఒకడు ఫాలో అవుతున్నాడు. ఊప్స్. ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి కమిట్మెంట్ ఇవ్వని అడుగుతున్నాడు. కమిట్మెంటా? ఇచ్చేసావా? డోంట్ టెల్ మీ ప్లీజ్. ఎలా ఇస్తా సంతూర్? ఒకసారి కమిట్మెంట్ ఇచ్చేసాక ఇంకొకటి ఊప్స్. వాడికి మన ఇద్దరి మీద డౌట్ వచ్చేసింది. చెక్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తాడు. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ అడుగుతాడు. నువ్వు ఇస్తావా సంతూర్? ఆ ఫుటేజ్ నేను డిలీట్ చేసేసానుగా. ఊప్స్. అంటే ఐ హావ్ టు సేవ్ మై ఐడెంటిటీ కదా. లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు నా చేతిలోవి పట్టుకున్నావు కదా, యు బీయింగ్ ఫిజికల్. అందుకే మొత్తం డిలీట్ చేసేసాను. నేనేం తప్పు చేయలేదు కదా పెన్సిల్. మరి ఎప్పటిదే? ఆఫ్ కోర్స్. ఫుటేజ్ కి సంబంధించిన వరకు యూ డోంట్ ఎగ్జిస్ట్, బట్ యూ ఎగ్జిస్ట్ ఇన్ మై హార్ట్. ఓకే, ఐఎమ్ నాట్ గోనా డిలీట్ దాట్. బై ద వే, దిస్ ఇస్ యువర్ సెకండ్ డేట్. వీఆర్ గోయింగ్ స్టడీ. ఏ పెన్సిల్ గడా, we going steady da. We have to celebrate. హలో. హలో, ఐఎమ్ ద ఆఫీసర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. గచ్చిబౌలి రోడ్ నెంబర్ 64లో మీకు ఒక ఏటీఎం ఉంది, అవునా? ఉందిగా. ఆ ఏటీఎం సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ కోసం కొంతమంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళు మీ బ్యాంక్ వచ్చినప్పుడు మీ ఆఫీస్ బయట ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ నాకు కావాలి. కుదరదుగా. ఏంట్రా కుదరదు? వాళ్ళు వచ్చారు సార్. మీరు అడిగిన ఫుటేజ్తో పాటు వాళ్ళు వచ్చినప్పుడు ఫుటేజ్ కూడా తీసుకెళ్ళిపోయారు సార్. చాలా భయంకరమైన గ్యాంగ్ సార్. మీరైనా ఇలా పద్ధతిగా కాలర్ పట్టుకుని అడుగుతున్నారు. వాళ్ళైతే 4 పీకారు సార్. వాళ్ళందరికంటే కూడా వాళ్ళతో పాటు వచ్చినాడు ఇంకా డేంజరస్ సార్. ఎలా ఉంటాడో? 6 feet హైట్ ఉంటాడు సార్. మేబీ ఒక 2 inches తక్కువ అనుకుంటా. 6 pack abs ఉంటాయి సార్. అందులో కూడా ఒక 2 తక్కువ అనుకుంటా. పవర్ఫుల్గా హల్క్ లాగా ఉంటాడు సార్. అంటే కోపం రాకముందు హల్క్ లాగా. తెలివైనడు, స్మార్ట్, ఆ స్టైల్, ఆ స్వాగ్. పేరేమైనా చెప్పాడా? దేవ్ అని వాడు ఎవడి గురించి చెప్పాడు సార్. వీడి పేరు చెప్పలేదు. ఆ దేవన్నోడిని పట్టుకొని వీళ్ళు చంపేయాలనుకుంటున్నారు సార్. చాలా పెద్ద క్రిమినల్ గ్యాంగ్ సార్. ఆ దేవ్గాడు కనుక దొరికాడంటే లేసేస్తారు సార్. ఏంట్రా నన్నేసేది? మిమ్మల్ని కాదు సార్, ఆడెవడు సార్. మీరు దేవా? హలో దేవ్, వాళ్ళు ఎక్కడున్నారో తెలిసింది. లొకేషన్ వాట్సాప్ చేస్తున్నా, అర్జెంట్గా వచ్చాయి. వస్తున్నా. వెళ్ళరండి సార్. సార్ హే పెన్సిల్ గాడా, గుచ్చావు గుండె కాడ నా మొనగా. పెన్సిల్ గాడా. ఊప్స్. సార్ ఇక్కడేం పని సార్? ఎప్పుడు చూసేవాళ్ళని? డబ్బు పోయిన ముందు రోజు మన ఇంటి బయట నువ్వు చెప్పిన సేమ్ ఏజ్ గ్రూప్ 5 లేడీస్, వాళ్ళతో ఒకడు. ఒక బ్లూ అంబాసిడర్లో మన ఇంటి బయట వెయిట్ చేస్తుంటే నీ ఫ్యాన్స్ అనుకుని లైట్ తీసుకున్నాను. ఆ రోజు నువ్వు ట్రాన్స్ఫార్మర్ గుద్దిన మన రేస్ కార్ని ఇక్కడ దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి తీసుకొచ్చాను. అప్పుడు చూశాను ఈ బిల్డింగ్లోనే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారని తెలిసింది. అయినా వాళ్ళు వీళ్ళు ఒక్కరైనా ఎలా తెలుసుకోవడం? మన ఇద్దరం వాళ్ళని దూరం నుంచే చూసాం. దిగు. అదేనయ్యా, టీవీలో బొమ్మ రావటం లేదు, అందుకే వెంటనే రిపేర్ చేయాలని తెలీదా మీకు? ఏం సార్? ఆ 6 చూశానన్నావు కదా, వాళ్ళలో ముసలిదేనా? చిచే కాదు సార్, అసలు పోలికే లేదు. షూరా? షూర్ సార్. ఆ ముసలావిడ చాలా షార్ప్ సార్.
ఈవెన్ చూడండి పండిపోయిన పనసకాయలు ఎలా ఉందో. ఇదిగో ఏంటా గుసగుసలు? ఏయ్ వాడెవడు వెనకాల నిన్నే అడిగేది. వాడిని చూడు, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళగా ఉన్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి తలుపు తట్టారో తంతాను. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళి 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 వెళ్ళు. నాకు చాలా పనులు ఉన్నాయి, సినిమాలు చూడాలి, సిరీస్ చూడాలి, వెళ్ళండి. వెళ్ళాలి సార్, బ్యాంక్లో మీటింగ్ ఉంది, ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి. ఏ వాళ్ళు మళ్ళీ బ్యాంక్ వచ్చినా ఎక్కడన్నా కనపడినా ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేయి. మీ మీద ఒకటి సార్, తప్పకుండా చేస్తాను. దేవ్, ఎవరో సుబ్రహ్మణ్యం అంట, నీతో కలిసి హాస్పిటల్లో. పంపించేసే. దేవ్ ఏ సుబ్బు, రా రా రా. ఎన్ని రోజులైందిరా నేను చూసి. ఎలా ఉన్నావు? బాగున్నాను దేవ్, నువ్వెలా ఉన్నావు దేవ్? బాగున్నాను. మన వాళ్ళంతా ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉన్నారు దేవ్. మా చెల్లి పద్మం తెలుసు కదా, దానికి పెళ్లి కుదిరింది. ఈ నెల 23వ తారీఖు పెళ్లి. నువ్వు తప్పకుండా రావాలి దేవ్. స్కెడ్యూల్ చెక్ చేసి అలా చెక్ చేయండి. స్కెడ్యూల్స్ అని కుదిరితే డెఫినెట్ గా వస్తా. 2 నిమిషాలు దేవ్, నువ్వు వచ్చి కనిపిస్తే చాలు. ఆయన నాతో పనిచేసినాడు, ఎంత గొప్ప పొజిషన్కి వచ్చాడని అందరికి ఎంత గర్వంగా చెప్పుకుంటా తెలుసా. అంతెందుకు, మొన్న ఒక ఈనాడు రిపోర్టర్ వచ్చి నీ గురించి గుచ్చి గుచ్చి అడిగితే ఎంత గొప్పగా చెప్పానో తెలుసా. ఎవరు? ఈనాడులో ఆంబులెన్స్ డ్రైవర్ల మీద ఆర్టికల్ రాస్తానని ఒకడు వచ్చాడు. హలో, ఏమడిగాడు? మీలో సడన్ గా ఎవరికైనా డబ్బులు వచ్చి ఇల్లు కట్టుకున్నాడా, కారు కొన్నాడా అని అడిగాడు. నీ కటౌట్ చూపించి చెప్పా అంతే. అక్కడ నుంచి ఇంటర్వ్యూ మొత్తం నీ గురించి అడిగాడు. ఈనాడులో అలాంటి ఆర్టికల్స్ ఏం రాలేదంట. అయ్యో, అతను ఈ మధ్యనే జాయిన్ రిపోర్టర్ అంట. అంతకుముందు ఏవో పుస్తకాలు రాసుకున్నాడంట. అతని పేరు ఏదో తమాషాగా ఉంటది. పెన్సిల్ పెన్సిల్ పార్క్ సారది. చాలా పెద్ద క్రిమినల్ గ్యాంగ్ సార్. ఆ దేవ్గాడు కనుక దొరికాడంటే లేసేస్తారు సార్. వీడేనా? ఇతనే. మేమందరం నీ డాన్స్ పర్ఫార్మెన్స్ చూడటానికి రెడీ. మరి నువ్వు రెడీయా? ఆల్ ది బెస్ట్. ప్రియా అక్కడ? ఆ? ఎలా ఉంది? ఓకేనా? రైటర్ నేమి నాకే చెప్పడానికి మాట్లాడట్లేదు. అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా. ఇట్ ఈస్ అ క్రైమ్. దగ్గరికి రా, దగ్గరికి రా. పెన్సిల్, బామ్మ ఫంక్షన్కి రానంటుంది. ఒక్కసారి వెళ్ళి మాట్లాడు, నువ్వు చెప్తే వింటుంది. అది చెప్పడానికి పిలిచావా? నాకేం చూడలేదు, నేను అక్కడ ఉన్నప్పుడే చెప్పచ్చు. మోసం. బామ్మా, బామ్మా. ఏంటి బామ్మ రావట్లేదన్నమాట? అదేం కుదరదు, లేచి రెడీ అవ్వు. రాత్రి నుండి చాలా నీరసంగా ఉందయ్యా. అవునా? అస్సలు ఓపిక లేదు, నేను రాలేను. హలో, మన ప్రోగ్రామ్ క్యాన్సిల్, మనందరం హాస్పిటల్కి వెళ్తున్నాం. ఆర్గనైజ్ కూడా కాల్ చేసి చెప్పేస్తా. వద్దు వద్దు, స్కూల్ వాళ్ళు మన చిన్నునే ముఖ్యమని పదే పదే చెప్పారు. ఈ కాసేపట్లో నాకేం అవట్లే, మీరంతా వెళ్ళండి. సరే అయితే ఒక 2 hours వచ్చేస్తాం. వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్దాం. ఇలా మందులు వేసుకుని పడుకో. సర్లే చిన్ను.
ఆన్ చిన్ను నాట్యముగా కదిలిన పదమిదీశ శివ నివేదన సూపర్ పలికిన పదము గుర్తుపట్టారా? ఏవి రూమ్ యాడ్ లాంచ్. మీరేంటి ఇక్కడ? ఇంతకుముందు డాన్స్ చేసిన వాళ్ళలో ముఖం నిండా జిడ్డు కారుతూ నల్లగుండి అందరికంటే చండాలంగా డాన్స్ చేశాడు చూడండి సార్, వాడు మా అబ్బాయే సార్. ఓ అవునా, ఇలాగే ఉన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అమ్మాయి మాత్రం డాన్స్ అదర కొట్టేసింది సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఒక అమ్మాయితోనే సరిపెట్టుకున్నారా మళ్ళీ ఏమైనా ప్లాన్ చేశారా? నేను రెడీ అండి. ఇవిడే కోఆపరేట్ చేయట్లేదు. మీరు కొంచెం చెప్పు ఒప్పించచ్చుగా. ఎందుకు మేడం గ్యాప్? ఎందుకు గ్యాప్ అని అడుగుతున్నా. ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దు అన్నారు మేడం. మీరు ఇక్కడే కూర్చొని కాస్త కన్విన్స్ చేయొచ్చుగా. మీరు వెళ్ళండి, నేను ఒప్పిస్తాను. మేడం మీరేం ఆలోచించద్దు, ఈ ఫ్యామిలీ ప్లానింగ్ లో ఏం పెట్టుకోవద్దు మేడం. వయసులో ఉన్నప్పుడే పిల్లలు కనేయాలంటే. హలో ఎవరు? 150 కోట్లు నా దగ్గర కొట్టేసి పక్కనే కూర్చొని నన్నే పిచ్చోడిని చేసి ఇప్పుడు ఎవరని అడుగుతున్నావా? రైటర్ పెన్సిల్ పార్థసారథి. సరే, నా దగ్గర ఎక్కువగా టైం లేదు, డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తున్నా. బయట ప్రపంచం దృష్టిలో నేను పెద్ద రేసర్ని, యూత్ ఐకన్, స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్ ఏదేదో అంటున్నారు. కానీ లోపల నా బతుకు నిజమేంటో తెలుసా? పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు భయపడుతూ బతుకుతున్నాను. ఎక్కడి చేసే నేరం బయటపడి పోలీసులకి దొరికిపోతానేమోనని ప్రతిరోజు ప్రతి క్షణం కంగారు పడుతూనే ఉన్నాను. సరిగ్గా అదే టైంలో నువ్వొచ్చావు. వీటన్నిటి నుంచి బయటపడే మార్గం నాకు చూపించావు. నాకు ఆ క్రైమ్కి ఉన్న ఒకే ఒక్క కనెక్షన్, ఆ డబ్బు. ఇప్పుడు అది నీ దగ్గరుంది. పోలీసులు పాపం మా 6వ వాడి కోసం వెతుకుతూనే ఉన్నారు. వాళ్ళకిప్పుడు 6వ వాడిని నేనిస్తున్నాను. వాళ్ళు నీ ఇంటికి వస్తున్నారు. నీ కోసం, నువ్వు దాచిపెట్టిన డబ్బు కోసం.